వేదికను అలంకరించిన పెద్దలు, మా సిటీ యూనిట్ మెంబర్స్ అందరికీ కూడా నా నమస్కారము. ఇలాంటి అవకాశం అంటే ప్రభుత్వ ఉద్యోగులు ఇలాగ ఒక మీటింగ్ పెట్టుకునే ఇది ఎందుకు వచ్చింది అంటే, గత ప్రభుత్వంలోని ఎన్నో విధమైన రకరకాల బాధల్ని ఫేస్ చేసి యాక్చువల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క ఉద్యోగ రీత్యా వాళ్ళ యొక్క ఫ్యామిలీని చూసుకుంటూనే చాలా బిజీగా ఉంటారు. కానీ చాలా మందికి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగం అనగానే రిలాక్స్ అనే ఫీలింగ్లోని ప్రజలు కొంతమంది తెలియక ఉంటారన్నమాట. అలాంటి వాళ్ళం కూడా బయటకు వచ్చి మేము ఉద్యమాలు ఇవన్నీ చేసే పరిస్థితి తీసుకొచ్చింది ఆ గత ప్రభుత్వం. కానీ మేము ఎప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు వ్యతిరేకం కాదండి. ఈ ప్రెస్ మీట్లో తెలియజేసేది ఏంటంటే, ప్రభుత్వాన్నే నమ్ముకొని మేము ఉద్యోగాలు చేసుకొని బ్రతుకుతున్నమాట. మమ్మల్ని దయచేసి అంటే ప్రతి ప్రభుత్వానికి మేము ఫస్ట్ విన్నపించుకునేది ఏంటంటే, మా యొక్క స్థితిని చిన్నగా చూసో లేకపోతే మేము ఏం చెప్పెడితే వాళ్ళు అవే తినుంటారు అన్నట్టు కాకుండా, మాకు రావాల్సినవి మీరు తీసుకోవాల్సినవి మాకు అన్ని ఇవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే, మా కేఆర్ సూర్యనారాయణ గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన ఒక ఉద్యమం యొక్క ఇదేంటంటే ప్రతి ఒక్కరికి తెలియాలి మనకి ఏం వస్తుంది, ప్రతి పైసా కూడా మనకి చాలా ఇది. ఎందుకంటే మాకు వేరేగా ఎవరు తీసుకొచ్చి ఇవ్వరండి, ఓన్లీ ప్రభుత్వం నుంచి వచ్చేదే మాకు జీతం. సో దాన్ని మనం ఎందుకు అడుక్కునేటట్టు ఎందుకు ఉండాలి, మనంతా సాధించుకోవాలి, మనం తీసుకొచ్చుకోవాలి. ఎందుకు అంటే ప్రభుత్వాన్ని నిలదీసేనా, గర్జించేనా, అడిగేనా ముందు నయానో భయానో ఫస్ట్ అడుగుతాం, ఇవ్వకపోతే ఉద్యమానికి వెళ్తాం. అంత దాకా మమ్మల్ని దయచేసి తీసుకురాకండి. అర్థం చేసుకొని మాకు రావాల్సినవి మేము పొందాల్సినవి అన్నీ కూడా అంటే సమయానుకూలంగా, అంటే ప్రతిదీ కూడా ఏ టైంకి రావాలో ఆ టైంకి ఇవ్వాలి. కానీ పిఆర్సీ అంటే 10 ఏళ్ళకి ఒకసారి, దయచేసి అలా కాకుండా మాకు వచ్చి మంచిగా అన్నీ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సభాముఖంగా. ఎందుకు అంటే ఇది కేవలం ఎవరినో ఉద్దేశించో విమర్శించో చేసేది కాదు. ఆయన ఒక కేఆర్ సూర్యనారాయణ గారి నాయకత్వంలో ముందుకు వెళ్ళడానికి ఒక ముఖ్య కారణం ఏంటి అంటే, నీతి నిజాయితీ మొత్తం అంటే సమతుల్యంగా ప్రతి ఒక్కరిని, ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క అంటే ఒక చిన్న స్మాల్ క్యాడర్ నుంచి హైయెస్ట్ క్యాడర్ వరకు ఉన్న వాళ్ళు కూడా ఆయన ఒకే విధంగా ట్రీట్ చేస్తారండి. ఆ మనుషులు అలానే చూస్తారు. ప్రతి ఒక్కరు ధైర్యంగా ముందుకు రావాలని. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఈ సిటీ యూనిట్ లోని ప్రతి ఒక్క ఎంప్లాయ్ అంటే మేము ఓన్లీ ఎంప్లాయీస్ ని రిప్రజెంట్ చేస్తూ గెలిచి వచ్చి ఇక్కడ కూర్చున్నా తప్పితే మీ అందరూ కూడా ఎంప్లాయీసే కాబట్టి అందరికీ సమతుల్యంగా న్యాయం జరుగుతుందని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అదే విధంగా ఇక నుంచి ఈ రోజు నుంచి జిల్లా సంఘం వారు ఏ పిలుపునిచ్చినా, రాష్ట్ర సంఘం వారు ఏ పిలుపునిచ్చినా దానికి అనుగుణంగా వారు ఇచ్చిన సూచనల మేరకు, సలహాల మేరకు తప్పకుండా వారి బాటలో నడుస్తామని తెలియజేసుకుంటూ, మరి నిజంగా ఒక ఉద్యోగుల పట్ల, సంక్షేమం పట్ల నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు సూర్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఏపీజీఏలో పనిచేస్తున్నందుకు, మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా చాలా గర్వంగా ఉంది. వారు సమక్షంలో పనిచేస్తున్నందుకు మేము చాలా గర్వపడుతున్నాం. మరి ఇంకొకసారి మీడియా మిత్రులకు అందరికీ కూడా వచ్చి మాకు ఇంతటి సహాయ సహకారాలు అందించినందుకు మా సిటీ యూనిట్, తాలూకా యూనిట్ తరఫున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు ఎస్వి రమణ. నేను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఏఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాను. ముందుగా జీపీఎస్ జీవో గెజిట్ నోటిఫికేషన్ నిలుపుదలను చేయిస్తూ కూటమి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం పట్ల ఏపీజే పక్షాన హర్షధ్వానం వ్యక్తం చేస్తున్నామండి. ముఖ్యంగా మా తాలూకా ట్యాగ్ లైన్స్ ఏంటంటే, భజన కాదు బాధ్యత, పార్టీతో కాదు ప్రభుత్వంతో. దీనికి అనుగుణంగా మరి మా అధ్యక్షులు గారంటే శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు గత ప్రభుత్వంలోనే మాకు 103 జీవో ఇస్తూ ఇచ్చిందని చెప్పేసి మిగతా సంఘాలాగా అడుగులు మడగలెత్తకుండా నిక్కచ్చిగా నిఖార్సుగా ఉద్యోగుల సమస్యలపై నిరంతరం ఆయన పోరాటం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా మరి గత ప్రభుత్వం మా జీపీఎఫ్ అకౌంట్లు ఇచ్చి మాకే తెలియకుండా మా డబ్బుల్ని తీసివేయడం జరిగింది. ఆ విషయం పత్రికాముఖంగా మా అధ్యక్షులు గారు కేఆర్ సూర్యనారాయణ గారు క్రిమినల్ కేసు పెడతామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరించున్నారు. అలాగే మాకు సకాలంలో జీతాలు 1వ తేదీన
అలాగే రిటైర్ అయినటువంటి విశ్రాంతి ఉద్యోగులకు పెన్షన్లు కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. అలాగే మేము దాచుకున్న జీపీఎఫ్ డబ్బుల్ని మాకు సకాలంలో ఉద్యోగుల పిల్లలకు కానీ ఉద్యోగుల పెళ్లిళ్ళకి కానీ చదువులు కానీ తీసుకుని వెసులుబాటు ఉండేది. అటువంటిది 6 నెలలు 8 మాసాలైనా సరే ఇవ్వని పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే 94 నెలల డిఏ అరియర్ కూడా మాకు పక్కా ఉన్నది ప్రభుత్వం. ఇవన్నిటి మీద దపదపాలుగా మా కేఆర్ సూర్యనారాయణ గారు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసినా మరి ప్రభుత్వం స్పందించిన కారణంగా అల్టిమేట్గా గవర్నర్ గారిని కలిసి రిప్రజెంట్ చేయడం అనేది. జిల్లా విశాఖపట్నం డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పేరు ఎన్వి రమణ. మరి దానికి ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్కి రాష్ట్ర అధ్యక్షుడిగా కేఆర్ సూర్యనారాయణ గారు ఉండడం జరిగింది. అట్లాగే ఏపీజీఏ రాష్ట్ర అధ్యక్షులు కూడా కేఆర్ సూర్యనారాయణ గారు, యాక్టా ప్రెసిడెంట్ కూడా కేఆర్ సూర్యనారాయణ గారు, అలాగే ఐక్య వేదిక చైర్మన్గా కేఆర్ సూర్యనారాయణ గారు ఉన్నారు.